ఇప్పుడు తెర ముందు ఇలా ఉన్నాను, తెర వెనికిలా చాలా ఇబ్బందులు పడుతుంటాను. ఇక్కడ చాలామంది కూడా పెద్దలు అంటారు, మేము సినిమాలో చాలా మంచిగా కనపడతాం, కానీ మా రియల్ లైఫ్లో చాలా బాధలు ఉంటాయి అని చెప్తుంటారు. నేను అంతగా అనుకోలేదు, సరే అది ఒక లైఫ్ అనుకున్నాను. ఇప్పుడు ఇలా వీడియో తీసేటప్పుడు బాగానే కనపడతాను, కానీ వీడియో లేనప్పుడు చాలామంది కలుస్తుంటారు. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు మంచిగానే మాట్లాడతారు. ఒక్కొక్కసారి సడన్గా ఇబ్బంది పెట్టే మాటలు, నువ్వు పాతగా ఏదైనా తప్పులు చేసిండో దాన్ని పట్టుకొని తీసుకొచ్చి కావాలని నేను అని ఇక్కడ చాలా వరకు నేను బయట తిరిగేవాడిని రోడ్లపైన. ఇంకా అది గుర్తు చేసి ఇంకా మెంటల్ కోపం ఎక్కువ, కానీ నేను మంచితనంతోనే కోపం పడుతుంటాను. అవన్నీ గమనించారు. ఇక్కడ బాగానే మాట్లాడతారు, ఒక్కొక్కసారి ఏరే వీడియో తీరా అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు బాగానే పలకరిస్తారు, కొన్నిసార్లు సడన్గా గబ్బు మాటలు మాట్లాడతారు. ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ వీడియోలో చూస్తే చాలా మంచిగా ఉంది లైఫ్ అని అనుకుంటారు. ఇక్కడ వీడియో ఉన్నంత వరకే నా లైఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలుసు నేను మంచితనంతో ఉన్నానని, కానీ కావాలని పాతవి గుర్తు చేసి ఏదన్నా మాట అని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక మంచి దారిలో వెళ్ళేటప్పుడు మంచిగా ఉన్న వాళ్ళకి మంచిగా ఉండాలని చెప్తుంటారు, చెడ్డగా ఉన్న వాళ్ళకి చెడ్డగా ఉండాలని. కానీ ఇక్కడ సమాజం అలా లేదు. మంచివానికి కూడా సరే పాతలో వాడు కొన్ని దొంగ ఎండొచ్చు, లంగా ఎండొచ్చు, ఇంకా వేస్ట్ గాడు ఏమి పనికి రాకుండా జీవితంలో ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏదో బాగుపడుతున్నాడు. ఇక్కడ స్వామీజీ కూడా చెప్తాడు, ఇక్కడ రజనీకాంత్ మూవీలో, నువ్వు అపకారి కాకపోయినా ఉపకారి కావద్దు అని. అంటే అవతలని ఇబ్బంది పెట్టొద్దు, కావాలంటే నువ్వు సహాయం చేయి, కానీ అవతలలో ఇబ్బంది పడేటట్టుగా నువ్వు ఏమి చేయకు అని. ఇక్కడ మాట ద్వారా కూడా కొన్ని ఇబ్బందికరమైన జరుగుతాయి, ఇబ్బంది పడతాను నేను. ముఖ్యంగా వేరే వాళ్ళకి నాకు కంపేర్ చేస్తే చాలా వరకు ఉన్నారు బయట, అరే అది చేయొద్దురా, ఇబ్బంది పడతావు, బెట్టింగ్ వేయొద్దు, గాంజా తాగొద్దు అని చెప్తుంటారు, మందు తాగొద్దు, పైసలు ఊకే ఖర్చు చేయొద్దు, ఏదైనా పనికి పో అని చాలా చెప్తుంటారు. ఇప్పుడు నేనేదో పని చేస్తున్నాను కాబట్టి నన్ను గుర్తుపడుతున్నారు, కానీ నేను కూడా ఆ రకమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే పైసల విషయంలో సక్సెస్ అయ్యి నిజంగా మంచిగా ఉంటే వాళ్ళు తోపులు అని చెప్పుకోవచ్చు. కానీ అలా దాంతోపాటు మంచితనం కూడా నాకు ఉంది. ఏమంటే డబ్బు అంత సంపాదలేకపోతున్నాను. ఇక్కడ అన్ని కేటగిరీల్లో నేను ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను, కానీ మంచోనికి మంచిగా ఉంటారని గ్యారంటీ లేదు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీడియో వస్తుంది కాబట్టి నేను పలకరిస్తున్నారు. రోజు 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 3 పూటలా 3 వీడియోలు వస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఇప్పుడు చూసే వీడియో చాలాసార్లు తీయడం జరిగింది, ఒక్కొక్కసారి నోరు పలకడానికి రాదు. ఇలా చాలా ఉంటాయి చెప్పడానికి. ఒకసారి అటు ఇటు వెళ్తారు. ఇవన్నీ ఎదిరించి నీ వల్ల కాదు అని అంటారు, నా వల్ల అవుతుంది అని నేను ఇలానే వస్తున్నాను. నా లైఫ్ ఉన్నంత వరకు నేను ఇలానే వీడియోలు తీస్తాను, ఇంకా మంచి వీడియోలు తీస్తాను. ముఖ్యంగా తెలుసు మీకు, పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు ఒక మంచి సినిమా తీస్తాను. ఇక్కడ సినిమా తీస్తే మా డాడీ ముఖ్యంగా అంటాడు, అరే పైసలు వేస్ట్ రా, సినిమాలో ఏం మిగిలవని. ఇక్కడ అన్ని పనులు ఇచ్చేస్తుండాలి. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిలిం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, అది పెట్టడం వల్ల ఫాలోవర్స్ పెరిగారు. అంటే దాంట్లో ఇంత టాలెంట్ ఉంది అని చాలామంది నవ్వారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సరే డబ్బు పోయింది, కానీ ఒక 200-150 మంది ఫాలోవర్స్ ఆ వీడియోకే వచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. సరే నాకు డబ్బు రాకుండొచ్చు,
ఆ షార్ట్ ఫిలిం వల్ల నాకు పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం తీయడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో నాకు తెలుసు. ఇక్కడ తెలుసు డబ్బు విషయంలో మోసము, ఇంకా ఏదైనా బయట ఇబ్బంది పెట్టడానికి చూస్తారు, తీయనియ్యరు. కొన్నిసార్లు వాళ్ళ జోకు అంటే వీడు ఏది చేయకూడదు అనేటట్టుగా ఆపుతారు. వాళ్ళ స్వార్థం ఉండొచ్చు. ఇక్కడ పైసలు తీసుకునే వ్యక్తులు కూడా ఇంత అని చెప్పి ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా తెర ముందు బాగానే ఉంటాను, ఇలా తెర వెనకలా ఇబ్బందులు పడతాను. వీడియో వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇంకా మంచి మంచివి వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను. ఊళ్ళో ఎలా ఉన్నాయి, చాలా వరకు ఇలా నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ సక్సెస్ కావాలా అంటే మామూలు విషయం కాదు. ఎంతో డబ్బు ఖర్చు చేసి తీస్తాము. షార్ట్ ఫిలిం 10,000 పెట్టి తీయడం జరిగింది. ఈసారి ఇలాంటి పొరపాట్లు చేయను. తప్పకుండా మంచివి. ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బయట నుంచి నేను ఇలానే తట్టుకొని నిలబడతా.